హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్నున్న పచ్చడితో తింటే ఆ తృప్తే వేరు కదా. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ఈ పచ్చడి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి పచ్చడి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ టేస్ట్గా చాలా సింపుల్గా ఎలా చేసుకున్నామో చూసేద్దాం రండి. దానికోసం నేను ఇక్కడ ఒక 20 రూపాయల కొత్తిమీర అనేది తీసుకున్నాను. ఇలా తీసుకొని ఫ్రెష్గా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దానికోసం ఇక్కడ ఒక 5-6 టమాటాలు తీసుకొని ఇవి కూడా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి మనము కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మెల్లిగా అటు ఇటుగా కలుపుకోవాలి. ఇలా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేయాలి. చూడండి, ఇలా మొత్తం కలర్ చేంజ్ అవుతుంది, బాగా ఫ్రై అవుతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా విడివిడిగా చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కొంచెం కొత్తిమీర అనేది కలర్ చేంజ్ అయ్యి రెడ్గా వస్తుంది. అప్పటి వరకు ఫ్రైగా కావాలి. ఇలా కొంచెం రెడ్గా అయిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి ఇది ఇంకా ఫ్రై కాలేదనిపించింది తర్వాత ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ ఇలా ఒకసారి కలిపేసుకొని ఇలా మొత్తం రెడ్గా అయిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఈ టమాటాలు అనేటివి వేసుకున్నాను. ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత ఇవి కూడా ఒకసారి మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్కి అట్లా మూత తీసి చూడండి, ఇందులో వాటర్ అనేవి వస్తాయి. మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం చింతపండు అనేది వేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మ సైజ్ అంతా. తర్వాత ఇలా చింతపండు వేసుకొని మళ్ళీ మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్కు మళ్ళీ మూత తీసి ఇలా కలిపేసుకోవాలి. ఇలా వాటర్ అనేటివి దగ్గరకు వస్తాయి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి, అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇది బాగా గుజ్జులాగా టమాటా మొత్తం ఉడికి దగ్గరకు అనేది రావాలి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో టమాటా అనేది. ఇలా గుజ్జులాగా దగ్గరకు వస్తుంది కదా. అప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా ఉంచి ఇంకో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 1/2 టీ స్పూన్ మెంతులు, టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇవి మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ అయ్యేంత వరకు. సన్నగా పొడిలాగా చేసుకోవాలి, సరిపోతుంది. తర్వాత మనము ఈ మిక్సీ పట్టుకున్న పొడిని ఈ టమాటాలోకి వేసుకోవాలి. తర్వాత 1 కప్పు కారం పొడి, 1 కప్పు ఉప్పు, 4-5 ఎల్లిపాయలు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ మనం ముందుగా తీసుకున్న కొత్తిమీర ఉంది కదా, ఇది కచ్చపక్కగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ టమాటా పేస్ట్ అనేది దీంట్లోకి వేసుకోవాలి. ఇది వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా వస్తుంది. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిపక్కగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, ఎండుమిర్చి,
కరివేపాకు వేసుకొని ఈ పోపు అనేది వేగనివ్వాలి. తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పచ్చడి అనేది దీంట్లోకి వేసుకోవాలి. ఇలా పచ్చడి అనేది వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ పచ్చడి 1 మంత్ నుంచి 2 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. తర్వాత ఇలా కలిపేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా